టీటీడీ వార్షిక బడ్జెట్ 5,000 కోట్లు దాటిపోయింది. 2024-25 వార్షిక బడ్జెట్కు ఆమోదం తెలిపిన బోర్డు పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా స్వామివారి పాదాల చెంత ఉంచిన పూజలు నిర్వహించిన మంగళసూత్రాలను భక్తులకు అందుబాటులో ఉంచాలని నిర్ణయించింది. టీటీడీలోని అన్ని విభాగాల్లో ఉన్న కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు పెంపునకు కూడా నిర్ణయం తీసుకుంది బోర్డు. టీటీడీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన పాలక మండలి సమావేశం తిరుమల అన్నమయ్య భవన్లో జరిగింది. గతేడాదితో పోల్చితే దాదాపు 700 కోట్లు అదనంగా 5,141 కోట్ల అంచనాతో వార్షిక బడ్జెట్కు పాలక మండలి ఆమోదం తెలిపింది. హుండీ ఆదాయం 1,611 కోట్లు, ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రూపంలో 1,167 కోట్లు, ప్రసాదాల విక్రయం ద్వారా 600 కోట్లు, శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవా టికెట్ల విక్రయం ద్వారా 348 కోట్లు, కళ్యాణకట్ట రసీదుల ద్వారా 151 కోట్లు, అద్దె గదులు, కళ్యాణ మండపాల ద్వారా 147 కోట్ల ఆదాయం వస్తుందని బోర్డు అంచనా వేసింది. ఇక ఇందులో జీతాల చెల్లింపునకే 1,733 కోట్లు, ముడి సరుకుల కొనుగోలుకు 751 కోట్లు, కార్పస్ ఫండ్గా 750 కోట్లు కేటాయించారు. పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హిందూ ధార్మిక ప్రచారంలో భాగంగా ఇప్పటి వరకు స్వామివారి బంగారు లాకెట్లను భక్తులకు అందుబాటులో ఉంచుతున్నారు. ఇకపై 5 నుంచి 10 గ్రాముల బంగారం మంగళసూత్రాలను కూడా భక్తులకు అందుబాటులో ఉంచుతారు. కొత్తగా మంగళసూత్రాలను తయారు చేసి అది కూడా వివిధ ప్రాంతాలలో వివిధ రకాలుగా మాంగళ్య ధారణ ఉంటుంది. అందువలన ఇవి 4-5 డిజైన్లను తయారు చేసి పాదాల దగ్గర ఉంచి కాస్ట్ టు కాస్ట్ లాభాపేక్ష ఏమాత్రం కూడా లేకుండా దాంతోపాటు లక్ష్మీ కాసులను కూడా విక్రయించాలని తయారు చేయించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. టీటీడీలో పలు విభాగాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు పెంచుతూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అలాగే వేద పండితుల పెన్షన్ 10,000 నుంచి 12,000కు పెంచారు. టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాల్లో విధులు నిర్వహిస్తున్న అర్చకుల వేతనాలు కూడా పెంచుతామని బోర్డు హామీ ఇచ్చింది. 60 ఆలయాల్లో ఖాళీల భర్తీకి సంబంధించి ప్రభుత్వం అనుమతి కోరినట్లు తెలిపింది బోర్డు. 2 ఏళ్లుగా తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్న అటవీశాఖ కార్మికుల పట్ల పాలక మండలి సానుకూల వైఖరితో ఉందని, వారితో ఉన్నతాధికారులు మంగళవారమే చర్చలు నిర్వహిస్తారని చైర్మన్ కరుణాకర్ రెడ్డి హామీ ఇచ్చారు.